హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 30 ఆఫ్ అవర్ స్ప్రింగ్ బోర్డ్ విత్ జావా సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం రెస్ట్ ఏపీఐ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హెచ్టిటిపి మెథడ్స్ అనేవి క్లయింట్ బ్యాక్ ఎండ్కి ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ పంపిస్తుందో చెప్పే మెథడ్స్. రెస్ట్ ఏపీఐస్లో మెయిన్లీ 4 టైప్స్ మెథడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు: గెట్, పోస్ట్, పుట్, డిలీట్. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫస్ట్, గెట్ మెథడ్ డేటాని రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి అనుకోండి, గెట్ రిక్వెస్ట్ పంపితే బ్యాక్ ఎండ్ డేటాబేస్ నుండి స్టూడెంట్ డీటెయిల్స్ ఫెచ్ చేసి రిటర్న్ చేస్తుంది. సెకండ్, పోస్ట్ మెథడ్ న్యూ డేటాని సేవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ స్టూడెంట్ని యాడ్ చేయాలి అంటే పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేస్తాం. థర్డ్, పుట్ మెథడ్ ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలి అనుకోండి, పుట్ రిక్వెస్ట్ యూస్ చేసి ఆ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. ఫోర్త్, డిలీట్ మెథడ్ డేటాని రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ రికార్డ్ డిలీట్ చేయాలి అంటే డిలీట్ రిక్వెస్ట్ యూజ్ చేస్తాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు లైబ్రరీకి వెళ్ళారనుకోండి, బుక్ డీటెయిల్స్ చూడాలి అంటే గెట్, న్యూ బుక్ యాడ్ చేయాలి అంటే పోస్ట్, బుక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అంటే పుట్, బుక్ రిమూవ్ చేయాలి అంటే డిలీట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. గెట్ ఈజ్ ఈక్వల్ టు రీడ్ డేటా, పోస్ట్ అంటే క్రియేట్ డేటా, పుట్ అంటే అప్డేట్ డేటా, డిలీట్ అంటే డిలీట్ డేటా. ఈ 4 హెచ్టిటిపి మెథడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ రెస్ట్ ఏపీఐస్లో యూస్ చేస్తారు. సింపుల్ స్ప్రింగ్ బూట్లో రెస్ట్ ఏపీఐస్ బిల్డ్ చేసినప్పుడు ఈ మెథడ్స్ని డైలీ యూస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం రిక్వెస్ట్ మ్యాపింగ్ యానోటేషన్ గురించి నేర్చుకుందాం. ఇంకా యూఆర్ఎల్ని మెథడ్స్కి ఎలా మ్యాప్ చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.